యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. యేసయ్యతో జీవిస్తే బ్రతుకు ఎలాంటిదో అర్థమవుతుంది కదా. అంటే భక్తుడు చెబుతున్నటువంటి మాట ఏంటి? యేసయ్య, ఇంతకుముందు నేను బ్రతికిన బ్రతుకు ఎలాంటిదో నాకు తెలియదు, ఆ బ్రతుకు మంచిదని నేను అనుకుంటున్నా. వన్స్ నీ వైపు తిరిగినప్పుడు, నీవు నన్ను ఆకర్షించినప్పుడు నిజమైన బ్రతికేంటో నాకు అర్థమైంది అని పాడుతాడు సేవకుడు. ప్రియులారా, యేసయ్యతో జీవిస్తే, యేసయ్యలో ఉంటే మన నిజమైనటువంటి బ్రతుకేంటో మనకు అర్థమవుతుంది. పరిశుద్ధులం కాదు, నీతివంతులం కాదు, యథార్థవంతులం కాదు, పచ్చి పాపులం. క్రీస్తు ఎదుట నిలబడినప్పుడు మన పాపములు మనకి అర్థంలాగా కనిపించినప్పుడు ఆయన కొరకు బ్రతుకుతాం. ప్రభువా, నీవు పరిశుద్ధుడవు గనక నేను పరిశుద్ధుడనై ఉండాలి, నీవు నీతిమంతుడవు గనక నేను నీతిమంతుడనై ఉండాలి, నీవు యథార్థవంతుడవు గనక నేను యథార్థవంతుడనై బ్రతకాలి అని. కాబట్టి యేసయ్యతో గడుపుదాం, యేసయ్యలో గడుపుదాం, యేసయ్యతో పాటు అంటుకట్టబడి ముందుకు నడుద్దాం. అట్టి కృపాశీర్వాదం ప్రభు మనకు అప్పగించునుగాక. క్రీస్తులోనే జీవించే బ్రతుకుని యేసయ్య మనకు అప్పగించునుగాక. ఆమేన్.